ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్ర స్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితే లేదు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు. చదువు చెప్పే ఉపాధ్యాయులు శ్రద్ధగా చదువుకున్నా విద్యార్థులున్నా కనీస సౌకర్యాలు మాత్రం లేవు. ఆ మాటకొస్తే ఓ పాఠశాలకు సొంత భవనం కూడా లేదంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ పాలనలో సొంత భవనం కూడా లేని ఆ స్కూలే ఆదిలాబాద్ కేబీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల. ఇది ఆదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డులోని కేబీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ విద్యార్థుల అవస్థలు అన్ని ఇన్ని కావు. విద్యార్థులకు అనేక ఇబ్బందులున్నాయి. 5వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో 90 మంది విద్యార్థులున్నారు. చదువు చెప్పే టీచర్లున్నారు. చక్కగా చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థులున్నారు. కానీ స్కూల్ భవనమే లేదు. అద్దె ఇంట్లో పాఠశాల నడుస్తోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. కనీస వసతులు లేక ఇక్కడి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే స్కూల్ నడిచేది అద్దె భవనంలో అంటే దానికి తోడు అది ఒకటే గదిలో నడుస్తోంది. ఒకటే తరగతి గది ఉండటంతో ఇంటి ముందు వేసిన రేకుల షెడ్డు కింద నేలపై విద్యార్థులు కూర్చుని చదువుకుంటున్నారు. అద్దె పాఠశాలలో త్రాగునీరు, టాయిలెట్స్ లాంటి కనీస వసతులు కూడా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని స్కూళ్లలో గ్రౌండ్లుంటే ఇక్కడ అలాంటి వాతావరణం లేదు. దీంతో ఆట స్థలం లేక ఆటలు లేకుండానే తమ బాల్యం గడిచిపోతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. పాఠశాలకు బల్లలు, బెంచీలు పెట్టేందుకు స్థలం లేక విద్యార్థులు కింద కూర్చుని చదువుకుంటున్నారు. పైకప్పు రేకులు కావడంతో ఎండ వేడి భరించలేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను గుర్తించాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ చదువులు చక్కగా కొనసాగేందుకు వెంటనే ప్రభుత్వం తమకు పాఠశాలల భవనం నిర్మించి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక్కడ టాయిలెట్స్, ఇంకా వాటర్, తాగడానికి నీరు ఏమీ లేవు. కింద కూర్చొని చదువుతున్నాము. నేను ఫస్ట్ క్లాస్ నుండి ఇక్కడే చదువుకుంటున్నాను. అప్పటి నుండి మాకు భవనాలు లేవు. మాకు టాయిలెట్స్, బిల్డింగ్, బెంచెస్, మాకు ఆడుకున్న ప్లేయింగ్ గ్రౌండ్, ఆల్ ఫెసిలిటీస్ కావాలి. వాటరు ఏమీ లేవు. వాష్రూమ్ పోతందుకు బాత్రూమ్లు కూడా లేవు. ఆడుకోతందుకు స్థలం కూడా లేవు. బెంచ్లు పెట్టుకుందామన్నా పెట్టతందుకు జాగా కూడా లేదు. నిజానికి ఈ ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. కానీ పట్టించుకునే నాథులు లేక ఆ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులు అద్దె భవనంలో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అద్దె భవనానికి సంవత్సరం పాటు అద్దె చెల్లించడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ విద్యావేత్త కంది శ్రీనివాస్ రెడ్డి ముందుకొచ్చారు. చదువు ప్రాధాన్యత తెలిసిన ఆయన తన గొప్ప మనసును మరోసారి చాటుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కంది శ్రీనివాస్ రెడ్డికి మనసారా ధన్యవాదాలు తెలిపారు. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషి మనిషినే నేను కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. యుగానికొక్కడు జగాన పుడతాడా, నీలాగే జనాల్లో ఉంటాడా.
నేటి బాలలే రేపటి పౌరులు, విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాలలే పునాది రాళ్లు అన్న సత్యాన్ని పాలకులు గుర్తించాలి. వెంటనే విద్యార్థుల సమస్యలను వెంటనే తెలుసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.